రహదారులు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ అక్రమాస్తుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మోహన్ నాయక్ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ బృందాలు నిన్న ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మొత్తంగా 17.94 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మోహన్ నాయక్ ను అరెస్టు చేశారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రహదారులు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ అక్రమాస్తుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మోహన్ నాయక్ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ బృందాలు నిన్న ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మొత్తంగా 17.94 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ తరువాత మోహన్ నాయక్ ను అరెస్టు చేశారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.